ఆర్నేల చెలిమే క్షేత్రం యాగంటికి అర్ధ కిలోమీటర్ దూరంలో వెలిసి ఉన్నది. ఆమెనే విజయానికి సంకేతము. ఎక్కడ చూసినా ఆమె అనుకున్న కోరిక విజయానికి సంకేతము. ఈ నీళ్లు తీసుకొని పోయిన వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు గాక సకల సంతాన ప్రాప్తిరస్సు కలుగును. ప్రత్యేకత సంతానం ప్రాప్తిరస్సు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్సు ప్రసాదించుడేగాక రోగ పీడిత బాధలు గిన తొలగిపోవును. దుష్ట నివారణ వాస్తు దోషములు అన్నీ తొలగును. కావున ఈ దేవాలయాన్ని సందర్శించగలని నా మనవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాగంటి పుణ్యక్షేత్రానికి 1/2 కిలోమీటర్ దూరంలో పార్వతీదేవి స్నానమాచరించిన మార్నిన్ల చెనిమి అనే క్షేత్రంలో ఉన్నాము. ఇప్పుడు మనం పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు చెలిమి దగ్గర ఉన్నాము. అసలు ఇక్కడ పార్వతీదేవి ఎందుకు స్నానం చేసింది అనే దానికి ఒక పెద్ద కథ ఉంది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కైలాసం నుండి ఉమామహేశ్వర స్వామి యాగంటి పుణ్యక్షేత్రంలో ఉద్భవించడానికి బయలుదేరగా పార్వతీదేవి ఋతుక్రమం తప్పడం జరుగుతుంది. అలా ఋతుక్రమం తప్పిన పార్వతీదేవిని ఈ ప్రదేశంకు తీసుకొచ్చి ఇక్కడే గంగను ఉద్భవించి ఆ పార్వతీదేవికి స్నానం చేసుటకు ఈజీగా ఇక్కడ కోనేరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పక్కనే శివాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పార్వతీదేవి 5 రోజులు ఇక్కడ స్నానం ఆచరించి ఆ 6వ రోజు ఆ యాగంటి పుణ్యక్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి అవతారంలో ఏకశిలా విగ్రహం మీద అక్కడ ఉద్భవించడం జరుగుతుంది. ఇప్పటికీ ఆ పార్వతీదేవి ఋతుస్నానం చేయడానికి చెలికత్తెలతో ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తుందని చెప్పి ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. చాలామంది భక్తులు ఈ కోనేరులో ఉండే నీటిని తీసుకొని తీర్థ ప్రసాదాల కూడా చాలామంది వాడుకుంటూ ఉంటారు. చాలామంది భక్తులు ఆ యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అటే వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు కూడా ఈ యాగంటి పుణ్యక్షేత్రానికి వచ్చినట్లయితే జస్ట్ పక్కనే 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ప్రదేశం ఉంటుంది. వచ్చి ఈ ప్రదేశాన్ని కూడా దర్శించుకొని వెళ్ళండి. చాలా పవిత్రమైన ప్రదేశం. దేవి కైలాసం నుంచి దిగి వచ్చేటప్పుడు ఇక్కడికి రాను ఋతుచక్రం వచ్చినది. ఇక్కడ 5 రోజులు ఋతుచక్రం చేయడం జరిగినది. ఈయన్నే భగవంతుడు ఈశ్వరుడు చెలిమే అని భూమిపైనే చెలిమే అని పెట్టినాడు. ఆ చెలిమేలో 5 రోజులు స్నానం చేసి ఆ తర్వాత యాగంటి క్షేత్రానికి బయలుదేరినది. అందుకు చెలికత్తెలతో నెలకు ఒకసారి వచ్చేసి చెలికత్తెలతో ఇక్కడ స్నానం చేసి 5 రోజులు గడిచిపోతున్నది. ఈ నీళ్లు తీసుకొని పోయిన వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు గాక సకల సంతాన ప్రాప్తిరస్సు కలుగును. ప్రత్యేకత సంతానం ప్రాప్తిరస్సు, ఉద్యోగ ప్రాప్తిరస్సు, వాస్తు దోష నివారణ. అంత శక్తివంతమైనటువంటి నీరు. దీనిని ఎంతమంది తీసుకుపోయిన ఎడల వారి బాధలలో తగ్గుతున్నాయి. రోజుకు ఎన్నో బకెట్లు, కడవలు, ప్లాస్టిక్ బాటిల్స్లో వచ్చి ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర, కర్ణాటక, కడప, ఒరిస్సా ఇక్కడ నుంచి ప్రాంతాల వాళ్ళు వచ్చి తీసుకొని పోతుంటారు. మన దగ్గర ఉన్న వాళ్ళు తీసుకొని పోవడం లేదు, కానీ ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకొని వచ్చి పోతున్నారు. ఈ స్థల పురాణం మహా పుణ్యమైనది. మొన్ననే యజ్ఞం జరిగినది. ఇక్కడ కర్ణాటక స్వామి శంభుతీర్థ శివశంకరాచార్యుల స్వామి 21 రోజు యజ్ఞం చేసినారు. ఆయన చండీ యాగము, మౌన యాగము చేసి స్థల పురాణాన్ని ప్రత్యేకతంగా రూపుదిద్దడమైనది. ఈ స్థలాన్ని వచ్చినచో మరలా చూడాలనిపించే క్షేత్రం ఇది. చెలిమే మార్నేల చెలిమే క్షేత్రం యాగంటికి అర్ధ కిలోమీటర్ దూరంలో వెలిసి ఉన్నది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్సు ప్రసాదించుడేగాక రోగ పీడిత బాధలు గిన తొలగిపోవును. దుష్ట నివారణ వాస్తు దోషములు అన్నీ తొలగును. కావున ఈ దేవాలయాన్ని సందర్శించగలని నా మనవి. ఇక్కడ మనం చూస్తున్నది శివాలయం టెంపుల్. ఆ పార్వతీదేవి ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆ కోనేరుతో పాటు ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఋతుస్నానం చేసిన తర్వాత ఇక్కడ ఉండే శివలింగానికి
దర్శనం చేసుకొని పూజలు చేసేవారని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ శివలింగంతో పాటు మనకి పార్వతీదేవి యొక్క విగ్రహం కూడా పెట్టి ఆ పార్వతీదేవికి అలాగే ఆ శివలింగానికి ఇద్దరికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్వతమ్మ ఆమెనే విజయానికి సంకేతము. ఎక్కడ చూసినా ఆమె అనుకున్న కోరిక విజయానికి సంకేతం. ఆయన నామం. ఈమె దగ్గర నీళ్లు పెట్టిన యెడల ఏదైనా అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరును. ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఒక సర్పం తిరుగుతుందని చెప్పి ఇక్కడ పంతులు చెప్పడం జరిగింది. సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ పార్వతీదేవికి కాపలాగా ఆ సర్పాన్ని ఇక్కడ ఉంచారని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళ నమ్మకం.